అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. షార్ట్ వేసుకొస్తానంటే కుదరదన్నారు, నా స్టైల్లో వస్తానంటే కుదరదన్నారు అంటూ టీజర్ లాంచ్ అప్పుడు మహేష్ బాబు చెప్తే అయ్యో పాపం రాజమౌళి ఎన్ని కష్టాలు పెడుతున్నాడో మా బాబుని అంటూ ఫ్యాన్స్ బాగానే ఫీల్ అయిపోయారు. కానీ నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నంటున్నారు మహేష్. మరి ఏ విషయంలో జక్కన్నకి మహేష్ జలకిచ్చారు? కొన్ని నెలలుగా మహేష్ బాబుకు వారణాసి తప్ప మరో లోకం లేకుండా చేశారు రాజమౌళి. ఈ సినిమా షూటింగ్ పనుల్లోనే బిజీగా ఉన్నారీనా. అయితే ఈ ఇంటెన్స్ షెడ్యూల్ నుండి చిన్న బ్రేక్ తీసుకుని న్యూ ఇయర్ వేడుకల కోసం తన కుటుంబంతో కలిసి వెకేషన్ కు బయలుదేరారు మహేష్. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు వెకేషన్ కు వెళ్లడం మామూలే, కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు. రాజమౌళితో సినిమా చేస్తున్నప్పుడు ఆయన వెకేషన్ కు వెళ్లడమే అస్సలు మ్యాటర్. మామూలుగా అయితే జక్కన్న స్కూల్లో జాయిన్ అయ్యాక లోనికి రావడమే కానీ బయటికి వెళ్లడం హీరోల చేతుల్లో ఉండదు. కానీ మహేష్ మాత్రమే ఈ రూల్స్ రెండోసారి కూడా సక్సెస్ఫుల్ గా బ్రేక్ చేశారు. తాజాగా భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్ సితారాలతో కలిసి హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనిపించారు మహేష్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇటలీ వెళ్తున్నట్లు తెలుస్తుంది. జనవరి ఫస్ట్ వీక్ లో రాగానే మళ్లీ జక్కన్న సినిమా సెట్ లో జాయిన్ కానున్నారు మహేష్. షూటింగ్ స్టార్ట్ అయ్యాక గత ఏప్రిల్లో కూడా వెకేషన్ వెళ్లొచ్చారు సూపర్ స్టార్. తన హీరోలకు ఇన్ని అనుమతులు ఇవ్వని రాజమౌళి మహేష్ బాబు విషయంలో మాత్రం పర్మిషన్ గ్రాంటెడ్ అంటున్నారు. అంతేకాదు మిగిలిన సినిమాలతో పోలిస్తే వారణాసి షూటింగ్ వేగంగా చేస్తున్నారు దర్శక ధీరుడు. ఈ చిత్ర షూటింగ్ 2026 సెకండ్ హాఫ్ లోపు పూర్తి కానుంది. 2027 సమ్మర్ కు విడుదల కానుంది ఈ చిత్రం.